ఈ 3 days క్యాంప్ యొక్క థీమ్ ఏంటి? విడుదల. వెనకాల ఉందా? అది చూసి చదివారా లేకపోతే మీకు తెలుసా? విడుదల, రైట్? అంటే విడుదల అంటే ఎవరికి కావాలి విడుదల? ఇదే నీట్ ఎగ్జామ్ లీకింగ్ అవ్వలేదుగా, రైట్? మామూలు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నా. విడుదల అంటే దేని నుంచి కావాలి? బంధకాల నుంచి విడుదల కావాలి, రైట్? అందరూ తెలుగు అర్థమవుతుంది కదా? ఎస్, రైట్, వెరీ గుడ్. నా జాబ్ సగం హ్యాపీ అనమాట. అక్కడక్కడ మధ్యలో ఇంగ్లీష్ వాడతాను. మీ అందరికి కూడా ఇంగ్లీష్ తెలుసు అని నాకు తెలుసు, మీరు చెప్పపోయినా. ఎందుకంటే చదివేదంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కదా, స్కూల్లో కాలేజీలు, రైట్? వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. ఏంటి నవ్వండి, పర్లేదు, నేను ఎవరిని కొట్టడానికి రాలేదు. మీరు అంత సీరియస్గా చూస్తే నాకు భయం వేస్తుంది, రాంగ్ ప్లేస్కి ఏమైనా వచ్చానేమో అని, రైట్? మిమ్మల్ని ఏదో కొట్టాలని కాదు, ఈ 4 గోడల్లో పెట్టి బంధించాలన్న కాదు, బాధ పెట్టాలని అంతకన్నా కాదు. ఎందుకు ఈ క్యాంపు తెలుసా? ఒకవేళ ఎవరైనా ఇంకా పాపమన్న బంధకంలో బంధింపబడి ఉంటే యథార్థమైన విడుదల పొంది వెళ్ళాలి. అది వాళ్ళ ప్రార్థన. అర్థమవుతుందా? దెర్ ఇస్ నో అదర్ రీజన్. ద ఓన్లీ రీజన్ ఇస్ ఇఫ్ సంబడీ సిట్టింగ్ హియర్ ఈజ్ బౌండ్ టు సిన్. ఎందుకంటే మనం పుట్టింది ఆ నైజంతో, రైట్? నేను ఇప్పుడు 50s, కరెక్ట్ వయసు చెప్పట్లేదు, రేంజ్ చెప్పాను, ఓకే? కానీ ఇందాక చెప్పినట్లు యంగ్ పీపుల్ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి యూత్ ఎవరు పిలిచినా చాలా హ్యాపీగా నేను వెళ్ళిపోతాను. అలాగే వైఎఫ్సి అంటే అఫ్కోర్స్ నాకు ఎప్పటి నుంచో అభిమానము. యథార్థంగా ఎన్నో తరాలుగా వారు యవనస్తుల మధ్య చాలా స్వచ్ఛందమైన సేవ చేస్తున్నారు. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద టీమ్ వైఎఫ్సి. అయితే మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు పెద్దగా ఇన్ని శోధనలు లేవు, రైట్? మెయిన్గా ఇంటర్నెట్ అన్నది లేదు, కాబట్టి ఆ నెట్లో పడలేదు మేము. కానీ మాకు వేరే నెట్స్ ఉండినాయి పడ్డానికి. తాగుడన్న నెట్టు, సినిమాలన్న నెట్టు, స్మోకింగ్ అన్న నెట్టు, రైట్? అంటే ఉన్నవే కొన్ని కాబట్టి వాటి గురించి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మాట్లాడితే ఎక్కడో చోట, ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు కానీ ఎక్కడో చోట మనం చేస్తున్నాం. అంటే బికాస్ ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, అంటే మా పేరెంట్స్ ఇద్దరు దేవుని తెలుసుకున్నవారు. మా నాన్నగారు స్కూల్ టీచర్గా ఉంటూ ఆయన సేవ చేశారు టిల్ హి పాస్డ్ అవే. కాబట్టి బైబిల్ బిలీవింగ్ ఫ్యామిలీ అన్నప్పుడు మనకి నచ్చినా నచ్చపోయినా సండే స్కూల్కి వెళ్ళాలి. అంటే సండే స్కూల్ వయసులో ఎంతమంది ఇక్కడ పేరెంట్స్ క్రిస్టియన్స్ వాళ్ళు చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ? రైట్, ఆల్మోస్ట్ ప్రెటీ మచ్ 80-90%, రైట్? కాబట్టి మనకు నచ్చినా నచ్చపోయినా సండే స్కూల్కి వెళ్ళాలి. ఒక ఏజ్ వచ్చాక యూత్కి వెళ్ళాలి, సండే సర్వీస్లో కూర్చోవాలి. అదేంటి క్రిస్టియన్ పేరెంట్స్ ఉన్నప్పుడు. మరి పాస్టర్ కొడుకు అయినప్పుడు మీకు తెలుసు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ పాస్టర్ కొడుకుగా ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా చెప్తాను పాస్టర్ కొడుకుగా. కానీ అప్పుడు చెప్పేవాడినే కాదు. ఎందుకంటే పాస్టర్ కొడుకు అనగానే ఆ జమానాలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్. ముందు జుట్టు పెంచుకోకూడదు. మనమేమో అమితాబ్ బచ్చన్ ఫ్యాను. అంటే మీకు తెలియదులేండి అమితాబ్ బచ్చన్ అంటే, మీకు మహేష్ బాబు అట్లాంటి వాళ్ళు ఎవరో చెప్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయనలాగా జుట్టు పెంచుకోవాలి. తర్వాత మళ్ళీ సంజయ్ దత్ వచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పెంచాడు. మా తమ్ముడికి ఆ పర్మిషన్ వచ్చింది కానీ మనకు ఆ పర్మిషన్ రాలా. కాబట్టి చర్చిలో కూర్చుంటే చాలా సీరియస్గా ఉండాలి, ఎవరిని చూడకూడదు, ఇవన్నీ అనమాట. కాబట్టి నేను కూడా ఒక పాస్టర్ కొడుకుగా ఐ ఫెల్ట్ బౌండ్. అర్థమవుతుందా? అంటే అందరూ పెట్టిన రూల్స్ నన్ను బంధించే. కాబట్టి అప్పుడు నేను వేరే విడుదల కోసం చూశాను. అది మధ్యలో ఎప్పుడో ఒకసారి చెప్తాను. అయితే ఎందుకు ఈ చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చానంటే, అప్పుడు ఎవరైనా పాపం గురించి మాట్లాడితే ఎక్కడో ఒక్కడ నొప్పేసేది మా జమానాలో. చాలా సింపుల్గా చెప్తున్నా, మీకు ఈ భాష అర్థమవుతుందా? పోన్లేండి, రైట్? తెలంగాణ భాష నాకు రాదు, ట్రై కూడా చేయను, కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటా, రైట్? వైల్ ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఏదో మరి భాషలాగా ఉండిపోయింది, రైట్? కానీ అప్పుడు మాకు ఆ నొప్పి ఉండేది. నొప్పి ఉంది కానీ పెద్దగా పాపం గురించి పట్టించుకోలే. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు 2024 ఈ ఇంటర్నెట్ యుగంలోకి వచ్చేసాక ఏం జరిగిందో తెలుసా? పాపము గురించిన ఒప్పింపు అంత సులువుగా ఎవడికి రాట్లా. ఐ రిపీట్,
there is hardly anybody who is getting convicted of sin in this age. You talk to your friends. పాపం అనగానే చూస్తాడు, ఈ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్లానెట్ నుంచి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఏ పనులు కూడా పాపము అని ఎవ్వరూ మాట్లాడట్లా, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ సర్కిల్స్, ఇంక్లూడింగ్ చర్చెస్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? మై క్వశ్చన్ ఈస్, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం పాపము అనగానే ఒక రకమైన భయం, ఒక రకమైన నొప్పి, ఒక రకమైన ఒప్పింపు చాలా త్వరగా మనుషులకు వచ్చేది. కానీ ఇప్పుడు ఐఎమ్ నాట్ టెలింగ్ ఆఫ్ యంగ్ పీపుల్, ఐఎమ్ టెలింగ్ ఆఫ్ ఆల్ ఏజెస్. ఏదో మీరు యంగ్ పీపుల్గా ఉన్నారని మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లా. ఎవరినైనా మీరు చూడండి, 50స్లో నాలాంటి వాడిని చూడండి, 70స్లో ఉన్నాను చూడండి, 15-20స్లో ఉన్నాను చూడండి. ఇన్ జనరల్ ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ కన్విక్షన్ అబౌట్ దిస్ రియాలిటీ ఆఫ్ సిన్. మై క్వశ్చన్ ఈస్ వై? ఆన్సర్ కూడా నేనే ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇక్కడ టైం చాలా స్పీడ్గా వెళ్తుంది. రైట్? 2 దీనికి జవాబులు, జాగ్రత్తగా వినండి. దెన్ గో బ్యాక్ అండ్ థింక్, చెక్ విత్ యువర్ ఫ్రెండ్స్, చెక్ విత్ యువర్ లైఫ్. వై నౌ దేర్ ఇస్ వెరీ లిమిటెడ్ కన్విక్షన్ టు సిన్ అక్రాస్ ఆల్ కంట్రీస్? మన దేశం అనే కాదు, ఏ దేశంకి వెళ్ళండి, ఏ ప్రాంతంకి వెళ్ళండి, మెట్రోస్ కాదు నేను చెప్తుంది, పల్లెటూర్లకి వెళ్ళండి. పల్లెటూర్లకి, ఐఎమ్ టెలింగ్ యూ, villages where they were not even exposed now have internet pretty much in every village. Everybody has 3G 4G connections, right? And people are not convicted about sin. The answer to that is 2. 2 దీనికి జవాబులు. 1, పాపము గురించిన అభిప్రాయం అంటాం కన్నా పాపము గురించిన వ్యూ చాలా లో అయిపోయింది. మీకు అర్థమవుతుందా? అంటే దాని గురించిన సీరియస్నెస్ ఎవడి మైండ్లోనూ లేదు. ఎవడికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, అది తప్పు కాదు అని వారు జీవిస్తున్నారు. 2వది, దేవుని గూర్చిన అభిప్రాయం కూడా చాలా తగ్గిపోయింది. నౌ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ గాడ్. మీకు అర్థమవుతుందా? యూ టాక్ టు యువర్ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ దెమ్ సే, just because my parents say I'm going to this ritual, otherwise I don't know whether God is there. God, అంటే దేవుడి గురించే అంత లో వ్యూ వస్తే ఇంకా పాపం గురించిన ఒప్పింపు వస్తుందా? మీకు అర్థమవుతుందో లేదో? ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ఇంకో రకంగా చెప్తాను, పోనీ ఇలాగైనా అర్థమవుతుంది. దేవుడు అన్న మాట మన స్నేహితుల మధ్య తీసుకొని వస్తే వెంటనే గొడవలు అవుతాయి. ఆర్ యూ విత్ మీ? మేము స్కూల్లో చదివినప్పుడు మై బెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ బ్రాహ్మిన్స్, మై బెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ముస్లిమ్స్. వి ఆల్ గ్రూ టుగెదర్ ఇన్ BHL, మంచి టౌన్షిప్లో. గాడ్ వాజ్ నాట్ ఎన్ ఇష్యూ, గాడ్ వాజ్ నెవర్ ఎన్ ఇష్యూ. కానీ ఇప్పుడు సగం మంది అమెరికాలో ఉన్నారు, అక్కడ సెటిల్ అయిపోయారు. కానీ దేవుడు గురించి ఏదైనా పోస్ట్ చేస్తే దాని గురించి దే బికమ్, ఇంగ్లీష్లో అంటారు, ఇంటాలరెంట్. ఒకప్పుడు టాలరేట్ చేసేవాళ్ళం, అవునా కదా? ఏమండి, మీకు ఎట్లాంటి సిట్యువేషన్స్ ఏం లేవా? 2వది, దేవుడంటే టాలరెన్స్ లేదు, పాపం అంటే ఏంటి అస్సలు దాని గురించి అసలు ఏ రకమైన ఇది లేదు. దే బికమ్ వెరీ టాలరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సిన్. దే బికమ్ వెరీ ఇంటాలరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే సహించరు, పాపం అంటే చల్తాయి భాయ్ సబ్ లోగ్ కర్ రే అందరూ. 15-20 years బ్యాక్ ఇండియాలో హైదరాబాద్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అవడం అంతగా తెలియదు. కానీ ఇప్పుడు ప్రెటీ మచ్ ఏముంది, కలిసి ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? పెళ్లి కాకముందు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుందాం, కలిసి కొంతకాలం ఉందాం. హైదరాబాద్లో నేను చెప్తున్నాను, హైదరాబాద్లో. దాని తర్వాత ఒకవేళ ఒకరికొకరు నచ్చితే, మనకి కంపాటబిలిటీ ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం. లేకపోతే నీ దారి నీది, నా దారి నాది, అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఫ్రెండ్స్, ద టాపిక్ దట్ దే గేవ్ మీ టుడే, అన్ని బేసిక్ టాపిక్సే.
బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎవరు మాట్లాడిన టాపిక్స్, ఎవరు అంత స్పష్టంగా డీల్ చేయని టాపిక్స్, చాలా పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న టాపిక్స్ ఇవి. కానీ క్రైస్తవ్యానికి ప్రతి వ్యక్తికి ప్రాముఖ్యమైనవి. మరి ముఖ్యంగా విడిపింపబడాలి అంటే మొట్టమొదటి ఇవాళ మనం డీల్ చేసే నాకు ఇచ్చింది పాపము. సింపుల్. సిన్. అంటే అన్న ఇంత క్యాంప్కి వచ్చి ఇంత దూరం వచ్చాక పాపం మేము చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం, మా సండే స్కూల్లో ఇదే చెప్పారు, యూత్లో అదే చెప్పారు, ఆదివారం వెళ్తూ ఉంటే ఇదే చెప్తారు. కానీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మే వి అండర్స్టాండ్ ద పెర్వేసివ్ పవర్ ఆఫ్ సిన్ అండ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే, లుకింగ్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఒక పుస్తకం పదే పదే చదవాలి. అన్నీ చదవాలి, కానీ ఒక పుస్తకం పదే పదే చదవాలి. అదేంటో తెలుసా? రోమిల్కి రాసిన పత్రిక. టైమ్ అండ్ అగైన్ రీడ్ ద బుక్ ఆఫ్ రోమన్స్, బికాస్ దేర్ యూ విల్ అండర్స్టాండ్ సిన్, యూ విల్ అండర్స్టాండ్ సాల్వేషన్, యూ విల్ అండర్స్టాండ్ సాంక్టిఫికేషన్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ టు సర్వ్ గాడ్. సో టైమ్ అండ్ అగైన్ పాపం అంటే ఏంటో డీల్ చేస్తాడు మొదటి 3 అధ్యాయాల్లో. దాని తర్వాత రక్షణ అంటే ఏంటో డీల్ చేస్తాడు పౌలు. దాని తర్వాత శుద్ధి చేయబట్టం అంటే డీల్ చేస్తాడు. ఎలా దేవునికి సమర్పించుకొని సేవ చేయాలో డీల్ చేస్తాడు. 15 అధ్యాయాలు. అమేజింగ్ బుక్, అమేజింగ్ బుక్. అయ్యో ఇది ఎగిరిపోతేనే ఉంది ఏంటో. ఓకే, ఇవాళ నాకున్న మిగతా సమయంలో 4 Rలు, ఆర్ అనే అక్షరం, ఆర్ఆర్ఆర్ అని ఒక సినిమా వచ్చింది కదా. అవును, నేను చర్చలోనే ఉన్నాం, నాకు తెలుసు. మీరేమంత టెన్షన్ పడిపోకుండా అదేంటన్నా మీరు సినిమాల గురించి మాట్లాడుతున్నారు, మాకు అసలు సినిమాలు అంటే ఏంటో తెలీదు, అంత అమాయకమైన ఎక్స్ప్రెషన్ వద్దు. ఆహా యాప్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటాం కదా, రైట్? అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పడానికి నేను రాలేదు, కానీ 3 Rలు కనీసం గుర్తుపెట్టుకోండి. 4వ Rతో ఎండ్ చేస్తాను. ఓకే, దేని గురించి ఇప్పుడు చెప్పాను నేను? సిన్. ఓకే, వాట్ ఈస్ సిన్? సో ద ఫస్ట్ వన్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ సిన్. పాపము అన్న వాస్తవము, వాస్తవికత. సిన్ ఈజ్ యాజ్ రియల్ యాజ్ యూ అండ్ మీ. అదేదో ఎవడో పుట్టించిన ఒక స్టోరీ కాదు. పాపం అన్నది ఒక వాస్తవము. రోమిల్కి రాసిన పత్రికలో నుంచి 2-3 వచనాలు జస్ట్ మీకు చెప్తాను, వివరించను దీన్ని అర్థం చేసుకోవడానికి. మొదటి 3 అధ్యాయాలు, రోమన్స్ చాప్టర్ 3 verse, for the first 3 chapters, at least till verse 20 of the 3rd chapter, it is all about sin. అంటే దానిని మీరు బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే పాపం గురించి చాలా క్లారిటీ వస్తుంది మనకి. అయితే అందులో 3వ అధ్యాయం 9వ వచనం, నేనే ఆ వచనంలో భాగం చదివేస్తాను. రోమన్స్ 3:9 says, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఎవరి గురించి చెప్పాడు? యూదులు, గ్రీసు దేశస్థులు, లేకపోతే అన్యులు. యూదుని కాని వాడందరూ ఎవరు? అన్యులే. ఆల్ దోస్ హు ఆర్ నాన్ జూస్ ఆర్ జెంటైల్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ బౌండ్ టు సిన్. ఓకే, అది ఒక వచనం. 5వ అధ్యాయం, 3వ అధ్యాయంలోనే 23వ వచనం మనకి తెలిసింది. రోమన్స్ 3:23, ఏ భేదము లేదు, మిగతాది మీరు చెప్పాలి తెలిస్తే. అందరూ, అది మిస్ కాకూడదు ఆ వర్డ్, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను కోల్పోయారు. రైట్? 5వ అధ్యాయం 12, ఇలా చెప్పుకుంటే తెల్లారుతుంది, అందుకని కొన్ని నేను చెప్తున్నాను నేను. రోమన్స్ 5:12 ఏమని ఉంది అక్కడ? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము వచ్చింది, అలాగే పాపము ద్వారా మరణము లోకమునకు వచ్చింది. రైట్? అయితే ఇలా చెప్తే వర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ 3 chapters ఆఫ్ రోమన్స్, యూ విల్ గెట్ ఎ లాట్ అబౌట్ సిన్. మై క్వశ్చన్ ఈస్, లెట్ us అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ సిన్. పాపము యొక్క వాస్తవికత ఏంటి? 3 పదాలు, గ్రీకు భాషలో 3 పదాలు. ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ Greek, there were 3 words that gave a description about what sin is. పాపము అన్నది ఏంటి అన్నది మనం ప్రస్తుతం అర్థం చేసుకోవడానికి, మన లైఫ్లో దాని గురించిన కన్విక్షన్ రావడానికి, దాని గురించిన యథార్థమైన ఒప్పింపు నొప్పి రావడానికి, దాని నుంచి మనకి విడుదల రావడానికి ఇది అర్థం కావాలి. మొదటిది పాపం అంటే 3 చెప్పాను కాబట్టి 1, 2, 3.
ఇదేమి నారాయణ చైతన్య ర్యాంకింగ్ కాదు, ఆ ఆర్డర్ ఏం కాదు. 3 అని చెప్పాను కాబట్టి 1 2 3 అని చెప్తున్నాను. ఓకే, సిన్ ఈజ్ అ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏమంటారు తెలుగులో? ఏం డిక్షనరీ కావాలా? ఏమంటే గట్టిగా చెప్పండి. ప్రాక్టీస్ అభ్యాసం చేయటం, అభ్యాసం. ఎంత మంచి తెలుగు బాబు నీది, రైట్? అభ్యాసం చేయటం లేకపోతే సాధన చేయటం, రైట్? ప్రాక్టీస్. ఏంటి ఆ గ్రీక్ పదము? నాకు గ్రీక్ రాదు, కానీ గ్రీక్ పదాలు ఉన్న డిక్షనరీలు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందులో తీసుకున్నా. లెట్ మీ ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. హమ్మర్టియా, HAMARTIA. దట్ మీన్స్ టు మిస్ ద మార్క్. టు మిస్ ద మార్క్. రోమన్స్ 3:23 ఏంటది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు. దేవుని మార్క్ ఇక్కడ ఉంది, ఎవ్వరూ ఆ మార్క్ దగ్గరికి రావడానికి లేదు. ఎందుకు? పాపం అన్న నైజం నీలో ఉంది కాబట్టి. బికాస్ యు ఆర్ బోర్న్ విత్ దట్ నేచర్ ఆఫ్ సిన్, యూ అండ్ ఐ డూయింగ్ వాట్ ఎవర్. మనం ఏది చేసినా ఆయన పెట్టిన ఆ మార్క్ని మనం టచ్ చేయలేం. కాబట్టి యూ విల్ కంటిన్యూ టు మిస్ దట్ మార్క్ అండ్ sinful nature will lead us into sinful practices. పాపపు నైజాన్ని బట్టి మనము పాపపు అలవాట్లు చేసుకోవడానికి మన నైజం మనల్ని ఈడ్చుకొని వెళ్తుంది. మీకు అర్థమవుతుందా? రైట్? అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా సింపుల్ సలహా ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇన్ ఇంగ్లీష్ హి సేస్, డోంట్ గివ్ ద డెవిల్ ఎనీ ప్లేస్. అపవాదికి ఏం చేయొద్దు? చోటు ఇవ్వద్దు. కొంచెం ఇస్తే చాలు, రైట్? ఇప్పుడు నా స్టోరీలో కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు నేను ఈ అంశం గురించి మీతో ఇంత ప్యాషనేట్గా మాట్లాడుతున్నాను అంటే, ఆ జమానంలో ఉన్న ప్రతి పాపపు బంధకంలోకి వెళ్ళినోడు నేను. ఏది? పాస్టర్ కొడుకుగా ఉంటూ, మంచి ఎన్వైర్న్మెంట్లో ఉంటూ, ఒక చక్కని టౌన్షిప్లో, సెంట్రల్ స్కూల్లో, మంచి పేరెంటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అయితే 7th క్లాస్లో సిగరెట్లు. 7th క్లాస్లో అంటే మన ఏజ్ 12 years అప్పట్లో, రైట్? ఒక్కసారి కాలిస్తే కొంచెం ప్రాబ్లమాటిక్, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక దమ్ము కొడితే కొంచెం బెటర్. దాని తర్వాత అలాగ వెళ్ళేసరికి ఒక టైం వస్తే రోజుకి ఒక ప్యాకెట్ లెవెల్కి. ఇంకంత వివరించిన అవసరంలా. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ద నేచర్ ఆఫ్ సిన్ విల్ టేక్ యూ ఇంటూ అ ప్రాక్టీస్. నువ్వేదో సాధన చెయ్యాలని కాదు, నువ్వేదో అభ్యాసం చెయ్యాలని కాదు, ఆ అలవాటును బట్టి అది నీకు ఒక సాధన అయిపోతుంది. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? దాని తర్వాత నెక్స్ట్ ఇయర్కి మందుకు దిగాము. ముందు ఒక బియర్ బాటిల్, దాని తర్వాత క్వార్టర్ బాటిల్ రమ్ము, ఇలాగా. ముందు ఒక పాన్ పరాగ్ ప్యాకెట్, దాని తర్వాత 4 పాన్ పరాగ్ ప్యాకెట్లు, దాని తర్వాత మాణిక్ చందు, ఈ చందు ఆ చందు. మీకు అర్థమవుతుంది? ఇలా చెప్తే తెల్లాడుతుంది, రైట్? ఇప్పుడేంటి? నెట్, రైట్? వాట్సాప్లో ఏదో వస్తుంది, ఈ వీడియో మట్టుకు చూడకుండా మిస్ అవుదే అని ఉంటుంది. ఏముందో అంతే కదా, ఏముందో అని నొక్కుతావు, అది ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. ఈ లోపల ఒక యాడ్ వస్తుంది. AI ఈజ్ సో డేంజరస్, ఐ కెన్ టేక్ అవర్స్ టు టాక్ టు యూ అబౌట్ AI. ఎందుకో తెలుసా? నువ్వు ఒక యాడ్ని తెలియకుండా నొక్కుతావు, కావాలని కాదు, కానీ దాని నుంచి నీకు దాని రిలేటెడ్ స్టఫ్ అంతా నువ్వు మామూలుగా ఇంటర్నెట్ ఏదో మంచి విషయం కోసం ఓపెన్ చేస్తే నీకు ఫీడ్ అవుతుంది. అలాగా దే ట్రై టు డ్రాగ్ యూ, అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఇట్ విల్ బికమ్ ఏ ప్రాక్టీస్. So let me stop there. So sin is, in the most practical terms, is a what? A practice. A reality of sin గురించి చెప్తున్నాను. ఫస్ట్ పాపము యొక్క వాస్తవికత ఏంటో తెలుసా? నువ్వు జాగ్రత్త పడకపోతే ఆ పాపము నిన్నొక అలవాటుకి బానిస చేస్తుంది. అది నువ్వు సాధనం చేస్తూ ఉంటావు, నీకు అంతగా కూడా దాని గురించి తెలియదు. ఎందుకు? why are people getting addicted to games in the mobile? Why are people getting addicted to pornography? Why are people getting into addictions into so many things? It is because you did it once and then there will be some urge in you to do it again. అందుకని నైకి వాడు అన్నాడు, జస్ట్ డూ ఇట్ అన్నాడు.
అందుకని మనకు వచ్చే థాట్ కూడా అంతే, అరే ఒక్కసారే. మన ఫ్రెండ్స్ కూడా ఒక్కసారే అంటారు, రైట్? రెండవది పాపం గురించి, సిన్ ఈజ్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే ఏంటో తెలుసా? ఎలాగైతే మన పక్కన ఇంకోళ్ళు ఉన్నారని మనకు తెలుసో, అవునా కదా? యు ఆర్ సిట్టింగ్ విత్ సంబడి అండ్ యూ నో, ఇఫ్ ఐ సే దట్ AB ఈజ్ ప్రెజెంట్ హియర్, వై? బికాస్ ఐ కెన్ సీ హిమ్, ఈజ్ వెరీ మచ్ హియర్. అలాగే ఈ లోకంలో సిన్ ఈజ్ ప్రెజెంట్, ఇట్ ఈస్ రియల్. నేను చూడట్లేదు కాబట్టి, నేను చేయట్లేదు కాబట్టి పాపం అన్నది ఈ భూలోకంలో లేదు అనడానికి వీలు లేదు. ఒక వచనం ఉంది, దెర్ ఇస్ వన్ వర్స్, ఇట్ సేస్, ఐ థింక్ ఇట్స్ Galatians 1:4, ఇట్ సేస్ ప్రస్తుతపు దుష్టకాలము నుండి Galatians 1:4 ఇట్ సేస్ ద ప్రెజెంట్ ఈవిల్ వరల్డ్. ఈ లోకము అపవిత్రమైపోయింది, ఈ లోకం ఇంకా అపవిత్రమైపోతుంది. ఈ లోకములో ఈ యుగ సంబంధమైన దేవత పరిపాలిస్తున్నాడు, అవునా కదా? ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ ఈజ్ రూలింగ్. సో సిన్ ఈజ్ ప్రెజెంట్, సో బీ వెరీ కేర్ఫుల్. థర్డ్ వన్, అండ్ ఆఫ్టర్ దట్ వీ మూవ్ టు ద సెకండ్ వన్. సిన్ ఈజ్ ఎ పొజిషన్. అది ఒక స్థానము. అంటే నువ్వు ఏదైనా పాపమునకు నువ్వు లోనైతే నువ్వు ఆ పొజిషన్ని తీసుకుంటున్నావు. దేవుడు నిన్ను, నీకున్న ఆ పాపపు నైజమును బట్టి నువ్వు ఏదైనా చేసినా చేయకపోయినా, యువర్ పొజిషన్ ఆల్వేస్ విల్ బీ ఎ సిన్నర్ ఇఫ్ యూ డోంట్ నో క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. యేసు ప్రభువారు నీకు రక్షకుడుగా తెలియకపోతే నీ పొజిషను, నా పొజిషను ఒక పాపే, మనం పుట్టిన నైజాన్ని బట్టి. ఓకే, ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ సిన్. ఓకే, సెకండ్ వన్, ద రూట్ ఆఫ్ సిన్. పాపము యొక్క వాస్తవికత లేకపోతే వాస్తవము ఏంటది? పాపము మనల్ని ఒక అలవాటుకు గురి చేస్తుంది. పాపము మన జీవితాలలో ఒక సాధనగా మారడానికి కారణమవుతుంది. సిన్ ఈజ్ ఏ ప్రాక్టీస్ అండ్ సిన్ ఈజ్ ఏ ప్రెజెన్స్ అండ్ సిన్ ఈజ్ పుట్టింగ్ మీ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐ am seen as a sinner in the sight of a holy God. పరిశుద్ధమైన దేవుని ఎదుట నా పాపపు నైజము నన్ను చూపించే పొజిషన్ ఏంటో తెలుసా? నువ్వు పాపివి, whether you like it or not. But what is the root for sin? పాపమునకు మూలం ఎక్కడొచ్చింది? రెండు. ఒకటి, లూసిఫర్ అన్న దేవదూత దేవుణ్ణి వ్యతిరేకించాడు, అవునా కదా? ఎస్, ఐజయాలో ఉంటుంది కదా. లూసిఫర్ ఏమనుకున్నాడు? నేను కూడా దేవుడి సన్నిధిలోనే ఉన్నాను కదా, దేవుడిని ఆరాధించినట్టు నన్ను ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి గర్వించాడు, దేవుడి స్థానం కోరాడు, దేవుడు ఒక తన్ను తన్నాడు, అవునా? రైట్? దట్ ఈస్ ద రూట్ ఆఫ్ సిన్. అండ్ ద సెకండ్ రూట్ విచ్ వి ఆల్ నో, మనమందరం ఏ కారణం బట్టి వచ్చింది? లూసిఫర్ తిరగబట్టాన్ని బట్టి వచ్చిందా? కాదు. మొట్టమొదటి దంపతులు ఎవరు? ఆదాము, అవ్వ. రైట్? వారికి ఏ రకమైన పాపము తెలీదు, వాళ్ళు ఇన్నోసెంట్ హ్యూమన్ బీయింగ్స్, దేవుని యొక్క స్వరూపంలో వారు చేయబడ్డారు. జెనసిస్ చాప్టర్ 1-2, రైట్? అవునా కదా? అందుకని నేను మీకు రెఫరెన్సెస్ ఇవ్వట్లా. దాని గురించి నేను 3 విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. ఏం జరిగింది? సో దట్ యూ కెన్ రిలేట్ నౌ. ప్రస్తుతానికి మీరు అన్వయించుకోవచ్చు. ఏం జరిగింది? అవ్వ, ఆదాము, ఆదాము అవ్వ, వీరిద్దరూ ఏంటి వారి జీవితంలో వారు చేసింది? లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈజ్ దట్ సిన్ దట్ దే కమిటెడ్. It is about 3 things. Young people, listen carefully. It is about 3 things. First thing is, please listen. First thing is, they doubted God's love. ఎవరు? ఆదాము, అవ్వ. ఎంతోమంది ఎందుకు దేవునికి దూరంగా వెళ్తున్నారో తెలుసా? దేవుడు ప్రేమించేవాడని ఇంకా తెలియట్లేదు. రైట్? వి ఆల్వేస్ థింక్, అట్లీస్ట్ మీ గురించి నాకు తెలియదు కానీ నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు, ఫార్ మీ God was always somebody who is very strict, who punishes.
సో నేను నా జీవితం యేసుప్రభు వారికి సమర్పిస్తే ఉన్న కొద్ది ఫ్రీడమ్ కూడా పోతుంది. ఇంకా మనకి సంతోషం ఉండదు, ఫ్రెండ్స్తో తిరగడానికి లేదు, సినిమాలు చూడడానికి లేదు, తాగడానికి వీలు లేదు, సిగరెట్ కాల్చడానికి వీలు లేదు. ఇదేం లైఫ్ రా నాయన, ఇదేం లైఫ్. అండ్ ఆన్ వన్ సైడ్ వెన్ ఐ కీప్ హియరింగ్ దట్ గాడ్ లవ్స్ మీ and there is something else that happens in my life, I doubt God's love. Lot of people are going away because they don't understand that God loves them unconditionally. ఒకవేళ ఎవరైనా నిశ్చరితగా మనల్ని ప్రేమిస్తున్నారంటే, యంగ్ పీపుల్ ప్లీజ్ లిసన్, డోంట్ బి డిసీవ్డ్. గాడ్ లవ్స్ యూ ద వే యు ఆర్. ఎవ్వడూ మనల్ని ఉన్నట్టుగా ప్రేమించరు. మన గురించి అసలు విషయం బయటకు వచ్చిందనుకో, అప్పటి వరకు ప్రేమిస్తున్న వాళ్ళు కూడా నెమ్మదిగా జారుకుంటారు. They might be very, very close friends today, but when they get to see the real you, many a times they will say, then I am not with you. అందుకనే చాలామంది కవర్ చేసుకుంటారు, వాళ్ళలో నా అసలు స్వభావం బయటకు రాదు. అందుకనే చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎవరైనా ప్రేమలో పడి అందులో దొలుతూ ఉంటే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఈ వయసు అది కాదు. చాలామంది ఎందుకో తెలుసా, ప్రేమలో ఉన్నప్పుడు ద రియల్ యూ ఉండదు. ఎందుకు? ఆ టైంలో కొన్ని ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. కాలేజీలు బంక్ చేసి వాళ్ళతోనే టైం స్పెండ్ చేయటం, అప్పు చేసి గిఫ్ట్లు కొనటం, ఏదో ఒకటి. కాబట్టి ఎప్పుడు చూసినా స్మైల్ చేయటం, చక్కగా టీ కాఫీలు తాగటం, లేదా సినిమాలకు వెళ్ళటం, షికారులు, ఇవన్నీ చూసేసరికి ఏమనుకుంటారు తెలుసా, బా మ్యారీడ్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు. కాబట్టి దిల్తో పాగల్ హై అన్న సినిమా వచ్చింది. నేను ఇంకా ఓ సినిమా తీయాలని ఏబీ స్పాన్సర్ చేస్తే, దిల్కో దిమాగ్ నహీ హై అన్న సినిమా తీయాలి. అవునా? అందుకనే ప్యార్తో అందా హై అన్నారు లేదా? రైట్? ఎవడో అన్నాడు, ప్రేమించక ముందు కళ్ళు బాగా తెరిచి చూడాలంట. ప్రేమించక ముందు, ప్రేమించాక సగం కళ్ళు మూసుకుంటే బెటర్ అంట. సగం కళ్ళు మూసుకుంటే బెటర్. ఎందుకో తెలుసా, ఏవేవో బయటకు వస్తాయి. అప్పటి వరకు చక్కగా షికారులు తిరుగుతున్నవారు, అప్పులు చేసి గిఫ్ట్లు కొన్నవాళ్ళు, ఇప్పుడు రియాలిటీ ఏంటో తెలుసా, ఉన్న అప్పులు తీర్చుకోవాలి, ఒక సంవత్సరం దాకా నేను గిఫ్ట్ కొనలేను, లేకపోతే మనకు బయటకు వెళ్ళడానికి టైం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రియాలిటీ కొడతారు చూడండి, అమ్మాయిలకు చెప్తున్నా, ఈ రియాలిటీ కొడతారు చూడండి. అప్పటి నుంచి ఇప్పుడు మేల్కొంటారు. దట్ ఈస్ టూ లేట్ బికాస్ యు ఆల్రెడీ మ్యారీడ్. Adam and Eve doubted God's love. That is the root of sin. One reason for sin. పాపమునకు మూలం ఏంటో తెలుసా? నువ్వు నేను దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోతే మనం వేరే ప్రేమ వెంబడి పాడతాము. వేరే ప్రేమ ఏం లేదు, లోకం. అంతేనా? అందుకనే దేవుని వాక్యం ఉంటుంది 1 John 2, 15, 16, 17లో, లోకమును దానిలో ఏది మీరు ప్రేమించదు. లోకమనగా అని చెప్తాడు. ఏమంటాడు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. Lust of the flesh, lust of the eyes, and the pride of life. That is the world. If you doubt God's love, you want to love the world. ఈ లోకము నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, అనగా నీ నేత్రాశకు నువ్వు లొంగిపోయినప్పుడు, నువ్వు శరీరాశకు నువ్వు లొంగిపోయినప్పుడు, నీ ప్రైడ్కి నువ్వు లొంగిపోయినప్పుడు, నువ్వు పాపము ద్వారా ఏడవబడతావు. ఓకే? ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద రీజన్ ఫార్ Adam and Eve sinning. They doubted God's love. Second one, they disbelieved God's word. దేవుని ప్రేమను అనుమానించారు, దేవుని వాక్కును నమ్మలేదు. అదేగా సాతాను సర్పం వలె వచ్చి ఏమని చెప్పాడు? ఇది నిజమా? మీరు చచ్చిపోతారా? మీరు నిజంగా చచ్చిపోరు అనగానే దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? మీరు తినిన రోజు ఖచ్చితంగా చనిపోతారు. దట్ వాస్ గాడ్స్ వర్డ్. ద డే యు ఈట్ ఆఫ్ దిస్, ద ఫ్రూట్ ఆఫ్ దిస్ ట్రీ, యు ష్యూర్లీ విల్ డై అని ఉంటుంది బైబిల్లో. యు ష్యూర్లీ విల్ డై. మీరు ఖచ్చితంగా చనిపోతారు. దట్ ఈస్ గాడ్స్ వర్డ్. అండ్ దే డిస్బిలీవ్డ్ గాడ్స్ వర్డ్. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ సిన్. మన జీవితంలో ఏ పాపం అని నేను చెప్పట్లా, ఎందుకంటే చాలామంది చిన్న పాపమే, మీడియం సైజ్ పాపం, ఎక్స్ట్రా లార్జ్ పాపం, ఫ్యామిలీ ప్యాక్ పాపం, అట్లాంటిది ఏం లేదు. బైబిల్లో పాపము, ఆజ్ఞ అతిక్రమము, పాపము. 2 మాటలు చెప్తాను మీకు అర్థం కావాలంటే. దేవుడు చెయ్యొద్దన్నది చేస్తే పాపము, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోతే కూడా రెండో జంపం. ఫస్ట్ తెలుసు మనకి ఏంటది? దేవుడు చెయ్యొద్దన్నది
చేయటం. దట్ పీపుల్ అండర్స్టాండ్. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవటం కూడా పాపమే. దట్ ఈస్ సిన్. సో దే డౌటెడ్ గాడ్స్ లవ్. సెకండ్, దే డిస్బిలీవ్డ్ గాడ్స్ వర్డ్. థర్డ్ వన్, దే డినైడ్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారమును నిరాకరించారు. ఆర్ దే డిస్రిగార్డెడ్ వాట్ ఎవర్ వర్డ్. దేవుని యొక్క అధికారం మాకొద్దు, అంతేనండి. యంగ్ పీపుల్, ఇఫ్ యు yield to sin, the root cause for that could be one of these three. Either you feel God doesn't love you, that's why you want to do what you like to do or love to do. Second, you disbelieve what this word is telling. ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాటల్ని నువ్వు నమ్మట్లేదు. పాపము యొక్క జీతము మరణము. అయితే క్రీస్తేసునందు మనకు నిత్య జీవము, దేవుడి యొక్క కృపా వరము. రైట్? Romans 6:23. The wages of sin is death, but the gift of God is eternal life through Lord Jesus Christ. If you believe that. రైట్? అయితే ఇంకా మిగతా కొద్ది సమయంలో బైబిల్లో 2 వచనాల్లో ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సిన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 వచనాలు, 2 verses, and that is from the book of James. యాకోబు పత్రిక 14-15 వచనాలు ఈజ్ ది ఎంటైర్ సైకిల్ ఆఫ్ సిన్. చూసారా ఎప్పుడన్నా? చూడకపోతే ఈరోజు చూడండి, బైబిల్స్ ఉంటే. జేమ్స్ ఇంగ్లీష్లో చాప్టర్ 1 verses 14-15, తెలుగులో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. రైట్? అక్కడ మనకి పాపము గురించిన ప్రాసెస్. ఎవరైనా తెలుగు బైబిల్లో చదువుతారా? సో దట్ ఇట్ విల్ సేవ్ ఫ్యూ మినిట్స్ ఫర్ మీ, అండ్ ఐ విల్ క్విక్లీ టేక్ యూ టు వన్ లైఫ్ and see how this worked in that life, and after that we close. Amma, anybody? ఒక్కసారి ఆగుదాం నాన్న, థ్యాంక్ యూ, బట్ బీ దేర్. ప్రతివాడును తనకుండిన దురాశ చేత. రైట్? మళ్ళీ ఇవన్నీ డి అనే పదంతో ఉంటాయి. ఓకే? ఫస్ట్ విన్ ఇస్ ఆఫ్ కోర్స్ లస్ట్ఫుల్ డిజైర్, బట్ ఐఎమ్ యూజింగ్ డిజైర్. దురాశ. ప్రతి ఒక్కడు ఏ సందర్భంలో తెలుసా? బైబిల్ ఆల్వేస్ వీ షుడ్ రీడ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆ 13th verse, 12-13 వర్సెస్లో చదవద్దు. ద కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ టెంప్టేషన్. శోధన గురించి. ఏమనుంటుందో తెలుసా? మీరు శోధింపబడినప్పుడు దేవుడు శోధిస్తున్నాడని చెప్పొద్దు. వెన్ యూ ఆర్ టెంప్టెడ్, డోంట్ సే గాడ్ టెంప్టెడ్ యూ. నో, యు ఆర్ టెంప్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ లస్ట్ఫుల్ డిజైర్. ఇప్పుడు ప్రాక్టికల్గా పాపం యొక్క సర్కిల్, ఇందాక చెప్పిందంత థియాలజీ పోనీ ఏదైనా. రైట్? ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్. యాకోబు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కడు, ఎవ్రీబడి ఈజ్ డ్రాన్, ఈజ్ ఎంటైజ్డ్ అకార్డింగ్ టు దేర్ లస్ట్ఫుల్ డిజైర్స్. రైట్? సమయం తక్కువ ఉంది, కానీ మాట చెప్తాను. ఆశ అన్నది తప్ప? హలో? డిజైర్, ఈజ్ డిజైర్ రాంగ్? ఏమండి సైలెంట్ అయిపోయారేంటి? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. యా, అబ్సల్యూట్లీ. డిజైర్. ఇప్పుడు ఆకలి అన్న డిజైర్ ఎవరు పెట్టారు? దేవుడేనా? ఇప్పుడు ఆకలి అన్న డిజైర్ లేదనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటామా? రైట్? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలి వేయట్లేదండి, 1 వారమే అయ్యింది, ఏం తినలేదంటే, అబ్బా భలే హెల్తీగా ఉన్నావా, వెళ్ళిపో అంటాడా? అనరుగా? వారం కాదు, 3వ పూట ఆకలి అయిపోతేనే మనం టెన్షన్లో ఉంటాం. ఎందుకు ఆకలి ఇట్లా? రైట్? మీకు ఒక ఏమనాలి, ఒక గుడ్ డిజైర్ గురించి చెప్తున్నాను నేను. హంగర్ ఈజ్ ఏ గుడ్ డిజైర్. కానీ పొద్దున్న లెగిస్తే ఫుల్గా తిని, 2 గంటలు అయిపోయాక మళ్ళీ ఫుల్గా తిని, కనిపించిందల్లా తింటా ఉంటే దాన్ని ఏమంటారు? ఆకలి అనరు. ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్లో గ్లటనీ అంటారు. తెలుగులో నాకేంటో తెలియదు అది. ఏమంటారమ్మా తెలుగులో? అమ్మో,
తిండిపోతూ అన్నది. నేను నెమ్మదిగా చెప్తానమ్మా. రైట్. అండ్ ఇట్స్ ఎ సిన్. మీకు అర్థమవుతుందా? అంటే హంగర్ ఈజ్ ఏ న్యాచురల్ డిజైర్, బట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యు సీ ఈజ్ అన్యాచురల్. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకి చాలా న్యాచురల్ డిజైర్స్ ఇచ్చాడు. ఇప్పుడు స్ట్రైట్ టు ద పాయింట్ వస్తున్నా. సెక్స్. ఏం సైలెంట్ అయిపోయారు? సెక్స్ అన్నది ఈజ్ ఏ గుడ్ డిజైర్, బట్ సెక్స్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఏ హారిబుల్ డిజైర్. మీకు అర్థమవుతుందా? పాపం అన్న సెక్స్ అన్నది దేవుడు పెట్టిన కోరికే, దేవుడు పెట్టిందే, మనిషిది కాదు. కానీ అది వివాహం కాక మునుపు దాన్ని తీర్చుకోవాలనుకుంటే, వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇంకెవరిలోనో తీర్చుకోవాలనుకుంటే అది భయంకరమైన పాపము. యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఏ న్యాచురల్ డిజైర్ ఇన్ ద మోస్ట్ అన్యాచురల్ ఆర్ అన్హోలీ వే. మీకు అర్థమవుతుందా? ఏమని చెప్తున్నాడు? పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? దురాశ. The practical way how sin catches you is Satan will use your natural desire that God kept you and to get it satisfied through some unnatural ways. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అందుకనే లివింగ్ రిలేషన్షిప్స్ వచ్చేసినాయి. ఏం పర్వాలేదు. నేను హైదరాబాద్లో ఒక 5-స్టార్ హోటల్లో కూర్చున్నాను. నా డబ్బులతో కాదు, ఎవరో పిలిస్తే వెళ్ళాను. వస్తానని ఆయన చాలా లేట్ అయిపోయాడు. పెద్ద రెస్టారెంట్, ఖాళీగా ఉండింది ఆ రోజు. నేను కూర్చొని ఉన్నాను. కొంచెం 2 టేబుల్స్ అవతల ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉన్నారు. వాళ్ళు నేను అక్కడ ఉన్నానన్న గ్రాహ్యం లేదు. ఎంటీ రెస్టారెంట్, కొంచెం గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ కుర్రోడిని నిలదీస్తుంది. ఏంటి, నేను వినాలని వినట్లే, వాళ్ళు మాట్లాడుకుని నాకు వినిపిస్తుంది. ఏముంటుంది తెలుసా? నువ్వు ఈ బాడీ కోసమేగా నా వెంబడపడ్డావు, ఇప్పుడు అవసరం లేదు నేను నీకు అని ఒక రెస్టారెంట్లో ఓపెన్గా మాట్లాడుతుంది. ఇంకా షీ కెప్ట్ ఆన్ టాకింగ్ సో మెనీ థింగ్స్. ఐ జస్ట్ గాట్ అప్ అండ్ వెంట్ టు సమ్ అదర్ టేబుల్ ఎట్ ది ఎండ్. బికాజ్ వాళ్ళు చూస్తే అండ్ కమింగ్ టు ఎ 5-స్టార్ హోటల్, నాట్ ఎవ్రీబడి కెన్ వాక్ ఇన్. వాళ్ళు తను తయారైన పద్ధతి అదంతా, షీ లుక్డ్ వెరీ డీసెంట్. She comes from అంటే అట్లీస్ట్ పర్సెప్షన్ అంటారు కదా, సమ్టైమ్స్ perception is real. I understood she comes from a very good family background, whatever the case may be, at least from the appearance standpoint. But her whole point is this. Said, you just wanted my body, not me అని చెప్తుంది. ఇలాగ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో. దిస్ ఇస్ హైదరాబాద్ ఫర్ యూ. దిస్ ఇస్ ద యూత్ ఆఫ్ టుడే. వారి మధ్యనే ఉన్నారు మీరు. దురాశ. నాన్న నెక్స్ట్ చదువు. జేమ్స్ చాప్టర్ 1:14. సెకండ్ వర్డ్, దురాశ చేత ఏమవుతావు నువ్వు? ఈడ్వబడి. ఇంగ్లీష్లో ఫస్ట్ ఇస్ డిజైర్, బట్ యూ షుడ్ రైట్ లస్ట్ఫుల్ డిజైర్. సెకండ్, ఇట్ డ్రాస్ యూ. ఈడ్వబడి, ఇట్ డ్రాస్ యూ. నువ్వు లాక్కుంటా నువ్వు వెళ్ళిపోతావు. ఆ అలవాట్లు నేను ఎక్కడికి తీసుకొని వెళ్తావో నీకు తెలీదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటావు, ఇప్పుడు నేను 30 సంవత్సరాల తర్వాత, అంటే మినిస్ట్రీలోకి వచ్చి క్లోజ్ టు 30 years, ఇప్పుడు వెన్ ఐ గో బ్యాక్ అండ్ రిమెంబర్ అండ్ గో బ్యాక్ అండ్ రిగ్రెట్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ఐ డిడ్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. నన్ను ఎవరైనా వచ్చి అడిగితే, పాస్టర్ గారు మీరు అన్నీ చెప్తారు, నిజంగా మీరు ఇలా చేశారా? ఎంత 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 దూరం వెళ్ళిపోయినట్టు. నేను బెంగళూరులో ఆదివారం నా రూమ్మేట్ సర్వీస్కి వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొని నా కోసం ప్రార్థన చేసి వచ్చేసరికి క్వార్టర్ బాటిల్ తాగి రెడీగా ఉండేవాడు నేను. ఆదివారం ఉదయం ఐ వాజ్ డ్రాన్ సో ఫర్. ఇప్పుడు ఆదివారం 3 ప్రసంగాలు ఇస్తాను. 2000 మంది వస్తారు, 1000 మంది లైవ్లో చూస్తారు. బట్ when people see this Peter Samuel and this Peter Samuel talks something 30 years back, they just can't link it up. మా పిల్లలకి చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఎవడన్నా రోడ్డు మీద తాగి ఇట్లా అటు ఇటు తూలుకుంటా వెళ్తే నేను పర్టికులర్గా తట్టి చెప్తాను, ఒరే అని చూస్తున్నావా, దానికంటే ఘోరంగా ఉండేవాడు నేనని. దేవర్ లైక్, డాడీ నిజమా? నిజమా అంటే నిజమే. ఎలాగా అంటారు, నాకు తెలీదు. ప్రారంభించినప్పుడు అట్లా లేదు. అంటే నా అలవాట్ల గురించి చెప్తున్నా. సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ అదర్ అడిక్షన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎనీథింగ్. అండ్ ఆఫ్ ద మోస్ట్ హారిబుల్ థింగ్ ఇస్ పోర్నోగ్రఫీ. ఇవన్నీ ఏంటంటే కనిపిస్తాయి.
బూతు ఫోటోలు ఇవన్నీ చూడటం అన్నది కనిపించదు. నువ్వు అక్కడవే మొబైల్లో ఏం చూస్తున్నావు ఎవరికి తెలియదు. కానీ నీ మైండ్ ఎంత పొల్యూట్ అయిపోతుందో అది నీకు అర్థం కాదు. సో యూ విల్ బీ డ్రాన్ ఫస్ట్ యువర్ డిజైర్ అండ్ సెకండ్ ఇట్ డ్రాస్ యూ. దాని తర్వాత చదువు నాన్న. శోధింపబడను. నెక్స్ట్, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం. ద అదర్ 2 Ds ఆర్ దెన్ యూ బికమ్ డిసొబీడియంట్ అండ్ ఇట్ విల్ లీడ్ టు డెత్. 4 ఏంటి? లస్ట్ఫుల్ డిజైర్, దురాశ. రెండవది ఏమన్నాను నేను, విన్నారా లేదా? డ్రాస్ యూ అవే ఆర్ ఇట్ డిసీవ్స్ యూ అండ్ దెన్ you disobey to what the word of God is telling, and then it finally leads to death. Right? ఇంకా కొద్ది నిమిషాల్లో ఒకే ఒక లైఫ్. ఈ లైఫ్ తెలియనోడు ఉండడు. ఈ లైఫ్ తెలియనోడు ఉండడు. ఆ లైఫ్ ఎవరిదో కాదు, సంసోన్. With the next few minutes I will sum up the life of Samson for you, where you can see the result of sin. మనం రియాలిటీ ఆఫ్ సిన్ చూసాం, ద రూట్ ఆఫ్ సిన్ చూసాం, ద రిజల్ట్ ఆర్ ద రిపర్కషన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క ప్రతిఫలము. సంసోను ఇది నా కోట్ కాదు, ఎవరో ఒక ఆయన చెప్పాడు, మ్యాన్ ఆఫ్ గాడ్. హీ సెడ్ Samson was షార్ట్ సైటెడ్, షార్ట్ సర్క్యూటెడ్. షార్ట్ సర్క్యూట్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రిసిటీలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటారు. అలాగా సంసోను జీవితం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. 4 మాటల్లో చూడవచ్చు సంసోను జీవితం. వీ కెన్ సీ శాంసన్స్ లైఫ్ ఇన్ 4 words. 4 words. అన్నీ సి అనే పదంతో, ఇంగ్లీష్లో, తెలుగులో పా అనే పదంతో. ఓకే, సంసోను. వింటున్నారా? ఎందుకు చూస్తున్నాం సంసోన్ లైఫ్? ఎందుకో తెలుసా? హీ వాజ్ ఏ స్పెషల్ పర్సన్ బట్ హీ స్పాయిల్డ్ హిస్ లైఫ్. అవునా కదా? సంసోను ప్రత్యేకింపబడిన వ్యక్తి, దేవుని కోసం ప్రయోజనకరంగా ఉండాలి, కానీ తన జీవితం పూర్తిగా పాడైపోయింది. శాంసన్స్ లైఫ్ ఇస్ జడ్జెస్ చాప్టర్ 13, 14, 15, 16. 4 అధ్యాయాలు. బైబిల్లో సూపర్ హీరో, అంతేనా? సూపర్ మ్యాన్. ఈయనకంటే మించిన శక్తివంతుడు లేడు. The 4 words, the first one is the conception. This is a 2-hour message I'm giving you in the next 10 minutes. Okay? Just వినండి, ఒక స్నాప్షాట్. రైట్? కన్సెప్షన్. 13వ అధ్యాయంలో సంసోను యొక్క పుట్టుక ఎలాగుండింది, తన జననం ఎలాగుండింది, హిస్ కన్సెప్షన్ ఏంటి అప్పుడు ఉన్న పరిస్థితి అంటే 2. 1, ఇజ్రాయేలు జనాంగము దే వర్ డెలివర్డ్ టు బి యాజ్ స్లేవ్స్. దేవుడు వారిని ఫిలిస్తీన్లకు అప్పగించేశాడు. మన థీమ్కి లింక్ అవుతుంది. వారికి విడుదల కావాలి, ఫిలిస్తీన్ నుంచి విడుదల కావాలి. For 40 years God delivered them to the Philistines. అప్పటికి సంసోను పుట్టలే. సంసోను యొక్క తల్లి తన గొడ్రాలు, షీ వాజ్ బ్యారన్. అండ్ దెన్ గాడ్స్ వర్డ్ కేమ్. నేను గబగబా చెప్పేస్తున్నా. దేవుని యొక్క వాక్కు వచ్చి, అమ్మ నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుట్టుతాడు. ఆ కుమారుడు, జాగ్రత్తగా వినాలి, లిసన్ కేర్ఫుల్లీ. ద ఏంజల్ సేస్ టు ద వుడ్ బి మదర్ ఆఫ్ శాంసన్, ద ఏంజల్ సేస్ that this boy will be born and he will deliver the Israelites from the bondage of Philistines. ఫిలిస్తీయుల నుంచి ఈ బిడ్డ వారిని విడిపిస్తాడు. ఎందుకు ఆ లైఫ్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను? ఎందుకంటే సంసోనులాగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ రానివారు, ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో స్పెషల్. How can you say that you and I are special, you and I are unique? Psalm 139. Don't see it now. అందులో ఏమనుంటుంది? నేను రూపింపబడని రీతిని నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును
కలుగుతున్నది. వెన్ ఐ సీ హౌ ఐ వాజ్ మేడ్, ఇట్ సేస్ ఐఎమ్ సో ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. జగతి పునాది వేయబడకప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. గాడ్ కాల్డ్ యూ బై నేమ్ ఈవెన్ బిఫోర్ యు ఆర్ బోర్న్. ఈవెన్ బిఫోర్ యు ఆర్ బోర్న్. నువ్వు నేను మన సొంత తల్లి గర్భము మనం కాళ్ళతో తన్నక ముందే, ఎందుకంటే తల్లి అంటూ ఉంటుంది కదా మూమెంట్స్. ఇఫ్ యూ ఆస్క్ యువర్ మామ్ ఇఫ్ షీ ఈజ్ అలైవ్, ఇస్ ఏ మమ్మీ నేను స్టమక్లో ఉంటే ఎట్టా తెలిసింది నీకంటే ఒక ఐ డోంట్ నో విచ్ మంత్, బట్ వెన్ ద బేబీ స్టార్ట్స్ టు మూవ్ ద మదర్ ఇస్ సో ఎక్సైటెడ్. ఆడు తంతున్నాడు, అది తంతుంది అంటారు వీళ్ళు. నీకు ఎట్లా తెలుసు అంటే ఇప్పుడే కదిలేడు, ఇప్పుడే కదిలింది, వాట్ ఎవర్. మీకు అర్థమవుతుందా? మనము తల్లి గర్భంలో కదలక ముందే దేవుని కనుదృష్టి నీ మీద ఉండింది. డూ యూ రియలైజ్? ఈవెన్ బిఫోర్. తర్వాత నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత యవనస్తుడు ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి వైపు కళ్ళు వేయక మునిపే దేవుడు నేను చూశాడు. మనోళ్ళు ఈ మధ్యకాలంలో ఎంత ఫీల్ అయిపోతారంటే, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి ఫాలో అవుతుంటే, లేకపోతే ఫేస్బుక్లో లైక్ కొడితే అసలు వాడు నిజమో కాదో మీకు తెలియదు. ఆ ప్రొఫైల్ ఫోటో వాళ్ళదో కాదో తెలియదు. ఇన్ని ఫేక్ ప్రొఫైల్ ఉన్నాయి. ఇప్పుడు డీప్ ఫేక్స్ అని వచ్చేసాయి. వీడియో కూడా నేను నిజమో కాదో మనకు తెలియదు. అది చూసేసి మోసపోయి ఆ స్మైల్ చూసేసి, ఆ బండి దిగే స్టైల్ చూసేసి, ఆ హెయిర్ స్టైల్ చూసేసి అబ్బా ఫిదా, దాని తర్వాత జుదా, అంతే. మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు ఎంత అరిసి చెప్పినా అర్థం కాదు. కన్సెప్షన్ అండ్ తన పుట్టిన విధము, ఆ పుట్టుక ద్వారా వచ్చిన ప్రణాళిక తాను విడిపించాలి. యు నో వాట్? ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డెలివరెన్స్. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పాపపు బంధకాల నుంచి విడుదల ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, పరిపూర్ణంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీకు అర్థమవుతుందా? యు ఆర్ ద వన్స్ యు నో that Jesus is the one who delivered you from sin, you should go out and help people experience this deliverance from sin. లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా. అది మొదటిది, కన్సెప్షన్. సెకండ్ వన్ ఈజ్ హిస్ కాలింగ్, పిలుపు. మొదటిదేమో తన యొక్క పుట్టుక, రెండవది తన యొక్క పిలుపు. ఒకే మాట ఉందండి. ఆల్రెడీ కొన్ని నిమిషాలు ఎక్సీడ్ అయ్యాను నా టైం. ద కాలింగ్ ఈజ్ జస్ట్ దిస్ వన్ వర్డ్. తాను దేవునికి నాజీరు చేయబడ్డాడు, అంతేనా? హీ వాజ్ ఏ నాజరైట్, రైట్? దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని కోసం ప్రత్యేకింపబడిన వాడు. హీ వాజ్ సపరేట్. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా కోసం ప్రత్యేకింపబడిన జనము, రైట్? మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. మూడవది, ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ దిస్ థర్డ్ సి ఇన్ శాంసన్స్ లైఫ్. హిస్ కన్సెప్షన్ వాజ్ అమేజింగ్, హిస్ కాలింగ్ వాజ్ జస్ట్ ఆసమ్, సో వెరీ క్లియర్. అసాధారణమైన రీతిలో గొడ్రాలికి దేవుడు గర్భమునిచ్చాడు. అ బ్యారన్ విమెన్ గేవ్ బర్త్. మీ మమ్మీ డాడీని అడగండి, వారు విశ్వాసులు అయితే అడగండి. నేను మీకు బాయ్ గానో లేకపోతే గర్ల్ గానో దేవుడు మీకు దయచేస్తాడు కదా, మీ కొడుకు గానో కూతురు గానో, ఏంటి మీకు దేవుడిచ్చిన ఆ వాగ్దానము? లేకపోతే మీరు మా కోసం ఏం ప్రార్థన చేస్తున్నారు? వాట్ ఆర్ యు ప్రేయింగ్? ఒకవేళ మీకు బైబిల్ బిలీవింగ్ పేరెంట్స్ లేకపోతే, యు ఆస్క్ గాడ్, ఓ మాస్టర్ యు హావ్ మేడ్ మీ సో స్పెషల్, వాట్ ఈస్ ఇట్ ఫార్? దేనికోసం అని మీరు అడగండి. మూడవది కరప్షన్. పాడు చేసేసుకున్నాడు. సంసోను ఇంత శ్రేష్టమైన పిలుపును పాడు చేసేసుకున్నాడు. నేను ఈరోజు నిలబడి అరిసి గొడవ చేస్తున్నాను, గాడ్ గేవ్ మీ ఎ సెకండ్ ఛాన్స్. నేను ఇలాంటి భయంకరమైన అలవాట్లకి బానిసైపోయి, మా నాన్నగారు రిటైర్ అయిపోయినప్పుడు ఇంకా సేవ చేస్తున్నాడు ఆయన. హీ వాజ్ 61 years old. ఆయన స్కూల్ టీచర్ ఉంటూ సేవ చేశాడు. సేమ్ చర్చ్ ఇప్పుడు ఎక్కడైతే నేను సేవ చేస్తున్నాను. అప్పుడు అబౌట్ 150-200 పీపుల్. ఇప్పుడు మోర్ దాన్ 7,000 ఇస్ ద కాంగ్రిగేషన్ ఓవరాల్గా. 7,000 రారనుకోండి, కనీసం 2,000 మంది ప్రతి వారం వస్తారు 3 ఆరాధనలో. అమేజింగ్ థింగ్స్. అయితే నేను ఈ భయంకరమైన అలవాట్లకు బానిసైపోయి
4 lakh rupees ఫ్రాడ్ చేశాను 1992, 1993 ఫర్ డ్రింకింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఐ గాట్ మై ఫస్ట్ జాబ్. నా ఫస్ట్ జాబ్ అద్భుతంగా దేవుడు ఇచ్చాడు, కానీ ఈ అలవాట్లను బట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాను ఓవర్ 2 years. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏది విత్తును ఆ పంటనే కోయును. డోంట్ బి డిసీవ్డ్, గాడ్ ఈస్ నాట్ మౌట్ వాట్ యు సో యు రీప్. మొత్తం కుంభకోణం బయటపడింది. లాంగ్ స్టోరీ షార్ట్, మా ఫాదర్, అప్పుడు బెంగళూరులో ఉన్నాను నేను, మా మేనమామ మా నాన్నగారు వచ్చారు బెంగళూరుకి. ఆ సీన్ నేను మర్చిపోలేను. 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఎండి రూమ్లో, మా బాబు నేను చేయొద్దు, ఆ 4 లక్షలు మేము కట్టేస్తాం. మా డాడీ రిటైర్మెంట్ అమౌంట్ వాజ్ 80,000 రూపీస్. వేరే ఏ ఆస్తులు లేవు, నథింగ్. ఆ 80,000 రూపాయలే ఆయన హోల్ రిటైర్మెంట్. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ అవ్వలా. అది మా ఫ్యామిలీ పరిస్థితి. జనవరి 1994, ఎగ్జాక్ట్లీ 30 years బ్యాక్. దేవుని కృప, దేవుని ప్రణాళిక, దేవుని కనికరం, వాట్ ఎవర్ వర్డ్ ఐ డోంట్ నో, నన్ను అరెస్ట్ చేయలే. లేకపోతే ఫ్రాడ్ చేసినోడిని దండేసి నీలాంటి ఎంప్లాయీ చూడలేదురా నాయన ప్రమోషన్ ఇస్తా అంటారా? కాదు కదా. బట్ ఐ వాజ్ నాట్ అరెస్టెడ్, ఐ వాజ్ సస్పెండెడ్. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక దేవుడు నాకు 3 నెలలు టైం ఇచ్చాడు అంతే. జనవరిలో ఇంటికి వచ్చేసాను. April 28, 1 మేజర్ హార్ట్ అటాక్. మా నాన్నగారు నా కళ్ళ ముందు చచ్చిపోయారు. గాన్. ఫ్యామిలీకి మెయిన్ పర్సన్ ఆయన. దాని తర్వాత నెక్స్ట్ చర్చ్లో వేరే లీడర్షిప్ లేదు. పెద్దలు ఉన్నారు, బండి నడుస్తుంది, కానీ వాక్యం చెప్పటం, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ ఆయనే సింగిల్ హ్యాండెడ్. భూస్థాపన చేయడానికి ఏ చర్చ్లో అయితే ఎన్ని మాట్లాడాలి అక్కడికే మరి పాస్టర్ గారు కదా ఆయన బాడీ తీసుకొచ్చారు. ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. April 29, 1994, 30 years back. I'm not telling you a story, this is my story. బికాస్ ఆ గిల్ట్ అంతా వచ్చింది నాకు. అరే ఇంత మంచిగా చదివించారు, నా కోసం ఇంత చేశారు, ఇంటికి పెద్ద కొడుకుని, నా లైఫ్ పాడు చేసేసుకున్నాను, అప్పుల్లోకి వెళ్ళిపోయాను, ఫ్రాడ్, 4 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి, ఫ్యామిలీ పేరు పాడైపోయింది, అన్నీ పాడైపోయినాయి. నన్ను చూసి చెప్పారు మా నాన్నగారు క్లోజ్గా ఉన్నోళ్ళు, ఏమన్నారు తెలుసా? నీ వల్లే ఇన్ని కోల్పోయాం. వీ లాస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు ఇంకా ఎందుకు బతికున్నావు? అక్కడుంది నాన్న, నువ్వు ఇంకా ఎందుకు బతికున్నావు? ఇలాంటి మాటలు. భూస్థాపన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను, సూసైడ్ చేసుకోవాలి. ఒక దైవజనుడు అవర్ డైలీ బ్రెడ్ అనే పుస్తకం నాకు ఇచ్చాడు. ఇప్పటికీ అది అచ్చవుతుంది. నౌ ఇట్ ఇస్ ప్రింటెడ్ once a year. అప్పుడు once in 3 months ఇంగ్లీష్లోనే వచ్చేది, అమెరికన్ నుంచి వచ్చేది. ఆ పుస్తకం చేతిలో పెట్టి, బాబు ఈరోజు పోర్షన్ చదువుకో అన్న. నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నా లైఫ్ తెలియదు తనకి, ఈ సేవా భారం నీ మీద పడింది అన్నాడు. నాకు అర్థం కాలే. ఇక చచ్చిపోవాలనుకుంటున్నాను, సరేలే ఈ బుక్లెట్ ఓపెన్ చేసి చూద్దాం. బుక్లెట్ ఓపెన్ చేశాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. మోసెస్ మై సర్వెంట్ ఇస్ డెడ్, యూ స్టాండ్ అప్ అండ్ టేక్ దిస్ పీపుల్ అక్రాస్ ద జార్డన్. మోషే మృతి పొందెను, నీవు లేచి ఈ జనులను యోర్దాను అవతల తీసుకొని వెళ్ళు. నేను ఏ రీతిగా అయితే మోషేతో తోడైనా నీతో తోడై ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. 3 times. ప్రైజ్ గాడ్. ఆ రోజు దేవునికి ఎస్ చెప్పాను. ఈ రోజు వరకు ఆయన కోసం బ్రతుకుతున్నాను. ప్రైజ్ గాడ్. ఈవెన్ ఇఫ్ ఐ డై టుడే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి లైఫ్ని తీసుకొని వచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. అవన్నీ వీలైతే రేపు చెప్తాను. అయితే ఎలా కరప్ట్ అయిపోయాడంటే అదే ఇందాక చదివాం చూడండి, యాకోబు 1:14లో. హౌ డిడ్ శాంసన్ గెట్ కరప్టెడ్? బికాస్ ఆఫ్ హిస్ లస్ట్ఫుల్ డిజైర్స్. ఐఎమ్ లింకింగ్ ఇట్ అప్ టు ద ప్రాసెస్ ఆఫ్ సిన్. పాపము యొక్క ప్రాసెస్ చూసాం కదా James 1:14లో. పాపము ఏమవుతుంది? దురాశ నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది. మనోడినేమో ఉమెన్ని చూపించి లాక్కలేదు, అంతే. మనోడు వీక్నెస్ అలా ఒకటే. ఒక ఆయన అన్నాడు, శాంసన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్, వీక్ బిఫోర్ విమెన్. పురుషుల దగ్గర బోల్డ్ మనోడు, స్త్రీలు వచ్చేసరికి చల్లగా అయిపోయేవాడు. ఒకతిని చూశాను 16వ అధ్యాయానికి వచ్చేసరికి, డెలైలా. రైట్. అయితే తన జీవితంలో ట్రాజెడీ ఏంటో తెలుసా? యెహోవా అతని ఎడబాసనని అతనికి తెలియలేదు. He felt the power of God is with him. He went so far away. ఎంత దూరం వెళ్ళిపోయాడయ్యా అంటే దేవుడు తన్ని వదిలిపెట్టాడన్న గ్రాహ్యం కూడా లేదు. 4వది కంక్లూజన్, ప్రతిఫలం.
We saw the conception, or I just reminded you of the conception, the calling, the corruption, and the conclusion of Samson's life. ఏంటి కంక్లూజను? కళ్ళు పోయాయి లేదా? కళ్ళు పోయాయి. దాని తర్వాత బంధించేసి తిరగల చుట్టూ తిప్పారు. He was bound, he was blind, and he was broken, and he was going around. Friends, young people, that is what sin does. పాపం చేసేది అదే. అందుకనే ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రంలో ఒక గుడ్డితనమును కలుగు చేస్తున్నాడు. You will not be able to see the love of God. You will not be able to see the word of God. It blinds you and it binds you. But today, God wants to break that bondage. Samson tragedy ఏంటో తెలుసా? 2 సార్లు ప్రార్థన చేశాడు లైఫ్లో. 2 సార్లు. 15వ అధ్యాయం 18వ వచనం జడ్జెస్లో దాహం వేసి చచ్చిపోతున్నాను ప్రేయర్ చేశాడు. దేవుడు వాటర్ని ఇచ్చాడు. 16వ అధ్యాయం 26వ వచనంలో జడ్జెస్ 16:28లో 2 పిల్లర్స్ మధ్య మళ్ళీ హెయిర్ గ్రో అవుతూ ఉంటే దేవా ఇంకోసారి నాకు శక్తి ఇవ్వా. ఇట్ వాజ్ నాట్ ఎ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్, ఇట్ వాజ్ ఎ ప్రేయర్ ఆఫ్ రివెంజ్. యంగ్ పీపుల్, ద లాస్ట్ అవర్, you heard the reality of sin, you heard the root of sin, you saw the result of sin, but there is one hour that will help you get over sin, that is repentance. ఒకే ఒక ఆర్ కావాలి నాకు. ఏంటది? పశ్చాత్తాపము. యథార్థంగా, నాట్ ఫీలింగ్ సారీ. చాలామంది క్యాంపుల్లో సారీ ఫీల్ అవుతారు. దేవా నన్ను క్షమించయ్యా, నా జీవితం నీకు ఇస్తాను. 2 రోజులు ఉంటుందా సారీ, మళ్ళీ 3వ రోజు శరా మామూలే. రిపెంటెన్స్ అంటే ఏంటో తెలుసా? సేయింగ్ నో టు సిన్, ఆర్ టర్నింగ్ బ్యాక్ యువర్ సెల్ఫ్ టు సిన్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ ద సేవియర్. పాపం వైపు నీ వీపు చూపించాలి, ప్రభువుకు నీ మొహం చూపించాలి. మళ్ళీ ఎప్పుడు నీ మొహం పాపం వైపుకి వెళ్ళకూడదు. అది పశ్చాత్తాపము. దట్ ఈస్ రిపెంటెన్స్. సో డోంట్ ప్లే విత్ సిన్. ఐ హావ్ ప్లేడ్ ఇనఫ్ and paid a heavy price. Let us pray. ప్రార్థన చేసుకుందాం.